ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన అభివృద్ధి అను ఈ ఆధ్యాత్మిక దిన పాఠమునకు స్వాగతం. డిసెంబర్ 14. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. మనం యెహోవా యొక్క ఒడంబడిక నామముల మీద ధ్యానం కొనసాగించుచు క్రిస్మస్ సంపూర్ణంగా భయమును ఎట్లు వెళ్ళగొట్టినో తెలుసుకుందాం. 6వ నామం యెహోవా సిద్కేను. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు, 33వ అధ్యాయం 15-16 వచనాలు. కన్యక గర్భం ధరించిన వాడు పరిశుద్ధుడని పిలువబడెను. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు లేకుండా మనలో మంచిదేదీ లేదు. అయితే అపవాది మనలను ఈ ప్రాముఖ్యమైన సత్యమును మరచిపోనట్లు చేసి, దేవుడు మన ఎడల చూపు ప్రేమ మన మంచితనమును బట్టియే అని నమ్మునట్లు చేయును. దీని ఫలితంగా ప్రతి ఓటమి మనలను అధికమైన ప్రతికూల భయముతో నింపివేయును. మనమెన్నడూనూ సాధించలేము అను భావన లోతుగా ఏర్పడును. మన ధ్యాన అభ్యాసములు నామమాత్రముగా మారి ప్రభువునందలి ఆనందము అదృశ్యమగును. అసంతోషంగా ఉండు క్రైస్తవులెవరనగా, పరిశుద్ధతను గూర్చిన ఆజ్ఞను ఎల్లప్పుడూ ఆలోచించుచు పరిశుద్ధతను గూర్చిన వాగ్దానమును మరచిపోవారు. నేను పరిశుద్ధుడనైనట్లు మీరును పరిశుద్ధులుగా ఉండుడి అనున్నది నాణ్యమునకు ఒకవైపే, మరొక వైపు ఏదనగా, నిన్ను పరిశుద్ధునిగా చేయు ప్రభువును నేనే. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. 7వ నామం యెహోవా షమ్మా. బెత్లెహేము యొక్క ఆశీర్వాదము నూతన యెరూషలేములో ఉన్నత స్థాయికి చేరును. పరిశుద్ధుడైన శిశువు యొక్క పేరు ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. పరిశుద్ధ పట్టణం పేరు యెహోవా షమ్మా, అనగా ప్రభు అక్కడ ఉన్నాడు అని అర్థం. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం. ప్రభు సన్నిధి ఎక్కడ ఉండునో అక్కడ సంపూర్ణ ఆనందం ఉండును. ప్రభునందలి ఆనందం సకల భయములను వెళ్ళగొట్టును. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, కావున మేము భయపడం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 4, 5, 3 వచనాలు. దేవుని సన్నిధిని గూర్చిన అభయము పర్వతములు కదిలినను మరియు జలములు ఘోషించినను మన పాదములను స్థిరంగా ఉంచును. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 2, 3 వచనాలు. ప్రభు అప్పుడప్పుడు తనను తాను మరుగుపరుచుకొనవచ్చును, కానీ ఆయన మనలను ఎన్నడూ విడవడు. పునరుత్థానుడైన ప్రభు యొక్క వీడ్కోలు మాటలు మనకు ఎంతో ధైర్యమునిచ్చును. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఈ యుగములో ప్రభు మనతో ఉన్నాడు. రాబో యుగములో మనము ప్రభువుతో కూడా ఉందము. నిత్యముగా మనమెన్నడూ ఒంటరులం కాము. అటువంటప్పుడు భయమెందులకు? చార్లెస్ వెస్లీ ఇలాగ చెప్పారు, రావే నీతి సూర్యుడా, రావే దేవపుత్రుడా, నీదు రాక వలను లోక సౌఖ్యమాయను. భూనివాసులందరూ మృత్యుభీతి గెలుతురు, నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కలుగును. నేటి ధ్యాన వాక్య భాగం. ఉదయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. సాయంత్రం యోవేలు గ్రంథము. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.